చూస్తున్నారు కదా, వెనకలైతే కొద్దిగానే తడిచింది. అంటే వర్షం ఎదురుగాలి రావడం వల్ల మనకు ఇది ఈ మనిషి ఉన్నాడు కదా, అసలు డ్రైవర్లకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు అంటే, ఇక్కడైతే మనకు పెద్ద సబ్స్టేషన్ కనిపిస్తుంది కదా, ఈ కరెంటుది మొత్తం ఇక్కడ సబ్స్టేషన్ మొత్తము మనకు కర్నూలు ఉంది కదా, ఇక్కడ చూసారు కదా, అసలు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కొత్తకోటలో ఏం ఫేమస్ అంటే చెప్పాలంటే మటన్ ఫేమస్ అన్నమాట. మటన్ కబాబ్ ఉంటది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తము ఇండియన్ ఆయిల్ అన్నమాట. ఇక్కడ నుంచే వద్దులే, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎందుకు వచ్చిన పరిశాన్. కస్టమర్ అయితే అసలు కస్టమర్ 2000 ఇచ్చాడు, 4000 ఇచ్చాడు. అంటే లిమిట్ అయిపోయింది, ఒక 1 అవర్ ఆగి వేస్తాను అని చెప్పేసి అన్నాడు. మనము నెక్స్ట్ టైం ఇక తార్పాలు కొనుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ చినిగిపోయింది కదా, కస్టమర్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సెకండ్ అంటే 2 కిలోమీటర్లు లోడింగ్ పాయింట్. ఇక్కడికి వచ్చాక బండి పెట్టాము. బండి ఉండేదే 10 ఫీట్లు, ఈ ఎక్స్ట్రా 2.5 ఫీట్లు వచ్చింది. 2.5 ఫీట్లు ఉంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ లాగ్స్. ఇప్పుడైతే మనకు కిరాయి అయితే వచ్చింది. ఇది హైదరాబాద్ బోరబండ నుంచి కడప. మనకి ఇది పీవీసీ డోర్స్ 2 నుంచి 2.5 టన్నులు అన్నాడు. మనకైతే ఇది పర్సనల్ కిరాయి, తెలిసిన అతను చెప్పాడు. ఓకే, ఇప్పుడైతే లాస్ట్ కి కిరాయి ఎంత, డీజిల్ ఎంత అయ్యింది, టోల్ గేట్ ఎంత అయింది అనేది డీటెయిల్స్ అనేది లాస్ట్ కి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయలుదేరదాం. మన వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం వెళ్తున్నాము, యూసుఫ్గూడలో ఉన్నాను. ఇక్కడ మనకైతే దాదాపు 4 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఈ రోజు కొద్దిగా ఎండ వచ్చింది. మనకు లాస్ట్ టైం కూడా రాగిల పండుగ రోజు ఒకరోజు లైట్ గా వర్షం పడలేదు, మిగతా రోజులు కూడా మొత్తం వర్షం, నిన్న మొన్న టోటల్ వర్షమే. ఈ రోజు అయితే వర్షం లేదు. కొద్దిగా మన కిరాయి కూడా ఎట్లా కస్టమర్ ఫోన్ చేశాడు, ఇట్లా కడపకు ఉంది అని చెప్పేసి. సో మనం అయితే వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడు మనం కృష్ణకాంతి పార్క్ దగ్గర ఉన్నాము. ఈరోజు అయితే కొద్దిగా లైట్, పొద్దున్న నుంచి అసలు ఎండ నీడనే ఉండే వర్షం వచ్చేటట్టుగా, ఇప్పుడైతే కొద్దిగా ఎండ వచ్చింది. మనమైతే బోరబండలో ఉన్నాము. అంటే బోరబండ అంటే మోతీనగర్ దగ్గర. ఈ పార్క్ కనిపిస్తుంది కదా, చాలా పెద్ద పార్క్ అన్నమాట. పొద్దున పూట చాలా మంది వాకింగ్ చేసుకుంటారు. అక్కడ లాస్ట్ నుంచి ఇదంతా ఉంటది పార్క్, చాలా పెద్ద పార్క్. అంటే ఇంకా నేను ఎండింగ్ లో తీసాను. పొద్దున పూట మార్నింగ్ టైంలో చాలా మంది ఉంటారు. మన బండి అయితే లోడింగ్ కి పెట్టేసాం. తార్పలు, తాడు అవన్నీ తీసి కిందేసేసాను. మళ్ళీ లోడింగ్ అయిపోగానే ఫస్ట్ తాడుతోడు కట్టేసి దాని తర్వాత తార్పులతో కట్టుకోవాలి. ఇవే పీవీసీ ఫాల్ సీలింగ్ షీట్స్. కాకపోతే బయటికి 2 ఫీట్లు వచ్చాయి. అసలు పోలీసు వాళ్ళు పట్టుకుంటే మాత్రం మనకు గట్టిగా వేస్తారు, చూడాలి అసలు. అందుకే నైట్ టైంలో బయట వెళ్తాను. ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది, టైం వచ్చేసి 3:30 అవుతుంది. నైట్ టైంలో బయట వెళ్ళాలి. మన ఫాల్ సీలింగ్ షీట్స్ అంటే ఇలా మొత్తం ఇది 12 ఫీట్లు వస్తాయి. 12 ఫీట్లే వస్తాయి, ఇలా 10 ఫీట్లవి కూడా వస్తాయి. ఇగో ఇట్లా వస్తాయి అన్నమాట ఫాల్ సీలింగ్ షీట్స్ అంటే. పీవీసీ అన్నమాట, ఇవి పీవీసీ. ఈ పీవీసీ షీట్స్, ఇది వచ్చేసి పెద్ద గోదాం ఉన్నట్టుంది, చాలా పెద్ద గోదాం ఉంది. ఇంకా లోపలికి ఉంది, పైకి ఉంది. అట్లా వెళ్తే లోపల పైకి కూడా వెళ్తాము. మొత్తం స్టాక్ ఉంది అనమాట. చూడండి, పీవీసీ షీట్స్ అంటే డిజైన్ ఇలా ఉంటాయి. ఇవి పీవీసీ షీట్స్ మొత్తం డిజైన్ అన్నమాట. ఇవి సైడ్ వాల్స్ కి వస్తాయి, పైన ఫాల్ సీలింగ్ కి వస్తాయి. బండి ఉండేదే 10 ఫీట్లు, ఈ ఎక్స్ట్రా 2.5 ఫీట్లు వచ్చింది. 2.5 ఫీట్లు ఉంటది. అందుకనే కొద్దిగా మొత్తం లోడ్ కాగానే మొత్తం తార్పలు కట్టేసుకొని నైట్ టైంలో బయటకు వెళ్ళాలి, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే చూసారు కదా, ఈ 12 ఫీట్లు 12.5 ఫీట్లు ఉన్నాయి. దాన్ని బట్టి చాలా ఇబ్బంది అయిపోతుంది పోలీస్ వల్ల. మనకైతే ఇక్కడ వరకు లోడ్ చేశారు. పైన ఇంకో 1 ఫీట్ పైకి వస్తుంది.
సో మిగతా మెటీరియల్ గోదాం దగ్గర వేస్తున్నారు. సో మనం అయితే గోదాం దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి గోదాం 2 కిలోమీటర్లు అంట. ఇక్కడ నుంచి ఇంకో 20 బాక్సులు వేస్తే లోడింగ్ అయిపోతుంది. సో తార్పలు అయితే కట్టేసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి కొద్దిగా చీకటి అయ్యాక బయటకు వెళ్ళడమే. సెకండ్ అంటే 2 కిలోమీటర్లు లోడింగ్ పాయింట్. ఇక్కడికి వచ్చాక బండి పెట్టాము, లోడింగ్ అయితే అయ్యింది. ఇక ఆ హైట్ వస్తుంది. లాస్ట్ ఇవి పట్టీలు వస్తే లోడ్ అయిపోయినట్టే. వేసుకొని ఇంకా ఈ తార్పాలు కట్టేసుకొని ఈ పట్టీలు వేస్తారు. ఈ పట్టీలు వేస్తే లోడ్ అయిపోయినట్టే. ఈ లోడ్ అయిపోగానే ఇంకా బండి ఇంటికి వెళ్ళగానే కొద్దిసేపు పెట్టేసి 1 గంట 2 గంటలు ఆగి 9 గంటలకు అట్లా ట్రాఫిక్ తగ్గంగానే బయట వెళ్తాను. ఇక తార్పాలు టైట్ గా కట్టేసుకున్నాము. మనము నెక్స్ట్ టైం ఇక తార్పాలు కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చినిగిపోయింది కదా, కస్టమర్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది. నెక్స్ట్ ట్రిప్ లో నేను కొత్త తార్పాలు తీసుకోవాలి. సో ఇప్పుడైతే లోడింగ్ చేసుకున్నాం. చలో బయట వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ పెట్రోల్ బంక్ లో ఆపేసి డీజిల్ కొట్టించేసి ఫుల్ ట్యాంక్ అయినా కొట్టించేస్తాను, లేదంటే ఒక 3000 4000 కొట్టించేస్తే మనకు కడప వరకు వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయట వెళ్దాం. ఓకే, మనము అసలు మా అమ్మ అయితే బయట ఫుడ్ తినొద్దు అని చెప్పేసి అంటది. నువ్వైతే లోడ్ వేసుకొని ఇంటికి రా, 9-10 గంటలకు ట్రాఫిక్ అయ్యాక బయటదెళ్దు, అంత అర్జెంట్ లేదు కదా లోడ్, ఇదేం టైం టచింగ్ లోడింగ్ కాదు కదా. సో నేను చపాతీలు చేస్తాను, చపాతీలు తినేళ్ళు, మళ్ళీ పార్సల్ కూడా పెట్టుకో, రేపు పొద్దున కూడా తినొచ్చు అని చెప్పేసి అన్నది. సో మనమైతే ఇంటికి వెళ్ళేసి దారిలో డీజిల్ కొట్టించేసుకొని ఇంటికి వెళ్ళేసి ఇంకా చపాతీలు తినేసి నైట్ 9 కన్నా 10 కన్నా 9-10 గంటలకు బయటకు మనకి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా ఆ టైంలో. సో అట్లయితే చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ట్రాఫిక్ అప్డేట్స్ అయితే చూసాను. నాకు తెలిసి ఇప్పుడు డ్యూటీకి నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ట్రాఫిక్ అనేది చాలా ఉంటది. చూద్దాం. పెట్రోల్ బంక్ వచ్చాము, 2000 అయితే కొట్టిస్తున్నాము. అన్న 2000 కొట్టన్నా. కస్టమర్ అయితే అసలు 2000 ఇచ్చాడు, అంటే 4000 ఇచ్చాడు. అంటే లిమిట్ అయిపోయింది, ఒక 1 అవర్ ఆగి వేస్తాను అని చెప్పేసి అన్నాడు. సో దానికోసం అయితే నేను 2000 కొట్టించుకుంటున్నాను. మళ్ళీ మనము శంషాబాద్ వెళ్ళాక ఇంకా 2000 కొట్టించుకుంటే 4000 అవుతుంది. అన్లోడింగ్ పాయింట్ వరకు వెళ్తుంది. ఇప్పుడైతే మనము జూబ్లీ హిల్స్ నుంచి యూసుఫ్ గూడకి వెళ్ళే దారిలో ఉన్నాము. ఏది ఇంద్రనగర్ కృష్ణనగర్ దారిలో ఉన్నాము. మనం డైమండ్ హౌస్ కాడ నుంచి ఇక్కడ వెంకటగిరి రావడానికే మనకు 15 నుంచి 20 నిమిషాలు టైం పట్టింది. సో మనకి ఈ 2 కిలోమీటర్స్ వచ్చేసి 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది. అసలు ఇక్కడనే 1/2 అవర్ 1 అవర్ అంటే అందుకనే నేను 10 గంటలకు అట్లా బయటకెళ్తాను. ఎందుకంటే సిటీలో లోకల్లో మొత్తం ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది, 0 అయిపోతుంది కదా, అప్పుడు మనం స్టార్ట్ అవుతాం. అట్లా అయితే మనకు కూడా కొద్దిగా స్ట్రెయిన్ అనేది మనిషి అనేది ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అట్లా అని చెప్పేసి ఈ 2 కిలోమీటర్ల దారికే మనకు 1/2 అవర్ 40 మినిట్స్ పడితే ఈ టైంలో మనం శంషాబాద్ అటు వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకనే మనం 10 గంటలకు బయట వెళ్తే టెన్షన్ ఉండదు. చూడండి అసలు ట్రాఫిక్ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ట్రాఫిక్. అసలు ఇంత ట్రాఫిక్ అంటే అందరు ఇప్పుడు డ్యూటీకి ఇంటికి వెళ్తారు కదా, ఆఫీస్ దిగే టైము, అందుకనే ట్రాఫిక్ అనేది చాలా ఉంది. కానీ ఈ రోజు చాలా ఎక్కువ ఉంది అనమాట, చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. ఇప్పుడైతే టైము 12 అవుతుంది. సో మనకు 9 గంటల తోవ అనమాట. నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను, మనం ఎన్ని గంటలకు పోతే ఎన్ని గంటల వరకల్లా, అది ఎంటర్ప్రైజెస్ కదా, ఎన్ని గంటలకు తెరుస్తారు అని చెప్పేసి. మనము 12 గంటలకు బయటకు వెళ్తే 8-9 గంటల వరకు అక్కడ ఉంటాం కదా. సో మనము ఇప్పుడు 10 గంటలకు 9 గంటలకు బయటకు వెళ్ళి పొద్దున 4 గంటలకు 5 గంటలకు అక్కడ ఉండడం వల్ల పొద్దున్నే ఎందుకు అంత తొందరగా వెళ్ళడం అని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇప్పుడైతే మనం 12 గంటలకు బయటకు వెళ్తున్నాము. ఇక జీవిక దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో బయటకు వెళ్తే మొత్తం జీరో ట్రాఫిక్ అనమాట సిటీలో. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ టైంలో వెళ్ళాను. ఓకే, ఇప్పుడైతే వెళ్తూ ఉందాం. మనం అయితే 2000 డీజిల్ కొట్టించాం కదా, ఇంకా 1000 రూపాయలు 1500 కొట్టించేస్తే మనకు అక్కడికి వెళ్ళిపోతుంది కడపకు.
మనమైతే ఇప్పుడు ఇక్కడ మైదీపట్నం దగ్గర ఉన్నాము. మైదీపట్నం దాటాక ఇక్కడ పివి నరసింహరావు బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాము. ఓ వద్దులే, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎందుకు వచ్చిన పర్సన్. మనం లాస్ట్ టైం ఒకసారి ఎక్కాము, అప్పుడైతే పోలీసు వాళ్ళు లేకుండే, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఉన్నాక కూడా ఎక్కడం అది చాలా తప్పు. సో దానికోసం అయితే కిందికించి అయితే వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మనము సాయంత్రము 2000 డీజిల్ కొట్టించుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1000 రూపాయలు కొట్టించుకుంటే మనకు అక్కడ వరకు సరిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కస్టమర్ కూడా నాకు కొద్దిగా డబ్బులు తక్కువ ఇచ్చాడు అడ్వాన్స్. సో దానికోసం అయితే మనము డీజిల్ అయితే తక్కువ కొట్టించుకుంటున్నాము. అంటే అక్కడికి ఎంత సరిపోతుందో అంతే కొట్టించుకుంటున్నాము. చూద్దాం. అయితే పెట్రోల్ బంక్ వచ్చాము. 1000 రూపాయలు కొట్టానా. ఇప్పుడు మనం ఈ 1000 రూపాయలు కొట్టించుకుంటే మ్యాక్సిమము 31 లీటరు 32 లీటర్లో ఉంటుంది. సో 32 లీటర్లు అంటే మనకు కడప వరకు వెళ్ళిపోతుంది. చెప్పలేము, ఎందుకంటే మనకు ఈ లోడ్ కూడా కొద్దిగా వెనుకకు వచ్చింది కాబట్టి మైలేజ్ ఇస్తుందో ఇయ్యదో తెలియదు, చూడాలి. మనం సిటీ అవుట్స్కట్స్ అయితే దాటేసాము. అంటే సిటీ అవుట్స్కట్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల సిటీ, ఔటర్ రింగ్ రోడ్ బయట సిటీ అవుట్స్కట్స్ అన్నమాట. సో మనం అయితే ఔటర్ రింగ్ రోడ్ దాటేసాము. ఏదైనా టీ పాయింట్ అంటే టీ పాయింట్ కాదు, టీ టైం ఏదైనా కనిపించింది అనుకో, ఆ టీ తాగేసి ఇంకా నాన్ స్టాప్ కొట్టడమే కడప వరకు. కడప వరకు అంటే కర్నూలు వరకు నడిపించేసి మళ్ళీ అక్కడ ఏదైనా టీ కాపేసి మళ్ళీ అక్కడ నుంచి నాన్ స్టాప్ కొట్టడమే. ఎందుకంటే ఇది 2 ways, ఒకటి హైదరాబాద్ టు కర్నూలు వరకు బాగుంటది, మళ్ళీ అక్కడ నుంచి కర్నూలు టు కడప వరకు ఇంకా బాగుంటది అనమాట. అక్కడక్కడైతే బ్రిడ్జ్లు అయితే వేస్తున్నారు. ఇక్కడ జడ్చెర్లకు వెళ్ళక ముందుకే ఇక్కడ మన ఏమంటారు బాలానగర్ దగ్గర కొత్త బ్రిడ్జ్ వేస్తున్నారు. మళ్ళీ దాని దాటినాక కర్నూలు దగ్గర కూడా ఒక బ్రిడ్జ్ వేస్తున్నారు. ఇప్పుడు జేపీ దర్గా దగ్గర అయితే ఉన్నాము, అక్కడ సైడ్ ఆ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తము ఇండియన్ ఆయిల్ అన్నమాట. ఇక్కడ నుంచే మనకు తెలంగాణలో, నాకు తెలిసి అయితే తెలంగాణలో సప్లై అయ్యేది మొత్తము ఇండియన్ ఆయిల్. అంటే గ్యాస్ అయినా, డీజిల్ అయినా, పెట్రోల్ అయినా ఈ ఇండియన్ ఆయిల్ నుంచే, ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో చాలా పెద్దది అనమాట. అసలు ఇప్పుడు కనిపించదు, కానీ ఎక్కువ శాతం అయితే పొద్దున పూట అయితే కంటిన్యూస్ గా వెహికల్స్ వెళ్తా ఉంటాయి. నైట్ టైంలో ఎక్కువ వెళ్ళవు, కానీ మొత్తం హైదరాబాద్, నాకు తెలిసి తెలంగాణ మొత్తము సప్లై అయ్యేది ఇక్కడ నుంచే. సిలిండర్స్, డీజిల్, గ్యాస్, ఎల్పిజి అయినా, సిఎన్జి అయినా అట్లాంటివి ఉంటాయి కదా, అది ఇక్కడ నుంచే రెడీ అవుతాయి. సిఎన్జి ఒకటి కాదు, ఇంతది ఇంట్లో వాడే గ్యాస్ ఉంటది కదా, అది మాత్రం ఇక్కడ నుంచే అవుతా ఉంటది. ఇప్పుడైతే మనము కొత్తూరు దగ్గర దాకా వచ్చాము. ఓకే, ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను. దారిలో అయితే మనకైతే టీ టైం కనిపించలేదు, కనిపిస్తే టీ తాగుదామని చెప్పేసి. మనము ఇక్కడ జడ్చర్ల ఫస్ట్ షాద్నగర్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. వర్షం అయితే స్టార్ట్ అయింది. అసలు వెనకల సైడ్ అయితే తార్పల్ సరిగా లేదు, మెటీరియల్ ఏమో ప్లాస్టిక్ కట్టలతో ఉంది, లోపలైతే పీవీసీ మెటీరియల్ అయితే ఏం డ్యామేజ్ కాదు. కాకపోతే కస్టమర్ కి ఈ అట్ట అనేది ఉంటది కదా, అది తడిస్తే మళ్ళీ బ్యాడ్ ఫీలింగ్ వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. చూడాలి. వర్షము అయితే లైట్ గానే వస్తుంది, మళ్ళీ ఫుల్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. చూడండి, వర్షం అయితే స్టార్ట్ అయింది, లైట్ గా స్టార్ట్ అయింది అనమాట. మొత్తం రోడ్ అంతా ఇంత ముందుకు చాలా గట్టిగా కొట్టినట్టుంది వర్షము, ఇప్పుడైతే కొంచెం తగ్గింది. చూద్దాం, ఆపుదాం అనుకున్నాం కానీ ఇక్కడ టీ టైంలు కూడా సరిగ్గా లేవు, వేరే హోటల్ ఉన్నాయి. మనకేమో టీ టైంలు ఉంటేనే తాగబుద్ధి అవుతుంది. చూద్దాం. ఇప్పుడు కొత్తకోటకు వచ్చాము. ఇక్కడైతే వర్షం మాత్రం అసలు ఆగట్లేదు. మనకు షాద్నగర్ దగ్గర స్టార్ట్ అయిందంటే కంటిన్యూగా పడుతూనే ఉంది వర్షం. ఇక్కడ చూడండి, ఇదైతే ఈ దారి అయితే కొత్తకోటకు వెళ్తాది దారి.
ఇక్కడ కొత్తకోటలో ఏం ఫేమస్ అంటే ఆ చెప్పాలంటే మటన్ ఫేమస్ అన్నమాట. మటన్ కబాబ్ ఉంటది కదా, అంటే మటన్ కబాబు అంతటా చేస్తారు. బట్ ఇక్కడ ఏం ఫేమస్ అంటే మన ముంగటనే మటన్ లైవ్ గా కట్ చేసి, లైవ్ గా కడిగి, లైవ్ గా మటన్ కబాబ్ అనేది రెడీ చేస్తారు, ప్రిపేర్ చేస్తారు అన్నమాట. సో దానివల్ల ఇక్కడ మటన్ కబాబ్ చాలా ఫేమస్. మనం వీడియో తీయమంటే పుష్ప మాదిరిగా వాడుకున్నాడు కేశవ. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. చూడండి కాలు మీద కాలు వేసుకొని ఎలా పడుకున్నాడు బిపిన్. అట్లుంటది. వర్షం మాత్రం అసలు కంటిన్యూగా పడుతుంది. నాకు తెలిసి వెనకాల మెటీరియల్ అయితే తడిచిపోయింది, చూడాలి ఒకసారి. ఇక్కడ చూసారు కదా, అసలు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. బస్సు అయితే ముంగడు మొత్తము ఇదైపోయింది. డ్రైవర్కి అయితే ఏం కాలేదు అసలు. నిజంగా చాలా పెద్ద యాక్సిడెంట్. ఇక్కడేమో లారీకి ఏమో వెనకల సైడ్ అయ్యింది. అంటే బస్సు అతనే ముంగటికి వెళ్ళి డాష్ ఇచ్చాడు. మనము అల్లంపూర్ చౌరస్తా అంటే అల్లంపూర్ టోల్ గేట్ ఉంటది కదా, అక్కడ వరకు అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చాక కూడా వర్షం అనేది అసలు తగ్గలేదు. ఇప్పుడైతే మనం ఈ అల్లంపూర్ టోల్ గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్ లో ఒక టీ పాయింట్ ఉంటది. నేను ఎప్పుడు వచ్చినా కానీ అక్కడనే ఆపుతాను. కానీ ఫస్ట్ టైం, ఎందుకంటే హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను కదా, అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా మధ్యలో ఎక్కడ ఆపలేదు, అసలు ఒక బ్రేక్ కూడా వేయలేదు. నాన్ స్టాప్ ఇక్కడ దాకా 200 కిలోమీటర్లు వచ్చేసాము. ఇప్పుడు ఈ టోల్ గేట్ అయిపోగానే లెఫ్ట్ సైడ్ లో ఆపేసి టీ తాగేస్తాము. ఈ అల్లంపూర్ అంటే అందరికి తెలిసిందే, ఇక్కడ ఫేమస్ అల్లంపూర్ జోగులాంబ శక్తిపీఠం కదా, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇప్పుడైతే ఈ టోల్ గేట్ ఛార్జ్ ఎంత ఉంటుందో, 170 ఉంటుందో 190 ఉంటుందో. ఇది చాలా పెద్దదన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ టు కర్నూలు కి ఇదే లాస్ట్ అన్నమాట, కర్నూలు వరకు. ఈ కర్నూలు దాటగానే మళ్ళీ లెఫ్ట్ నంద్యాల రూట్ కి వెళ్తాము. అక్కడ నుంచి మళ్ళీ ఒక 3 టోల్ గేట్లు స్టార్ట్ అవుతాయి. ఎక్కడ వరకు, కడప వరకు 3 టోల్ గేట్లు అనేది స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే మనం అక్కడ ఉన్నాయి కదా బస్సులన్నీ, ఎందుకంటే హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ ఎవరు కొట్టుకొచ్చినా కానీ కంపల్సరీ ఇక్కడ హోటల్స్, టిఫిన్స్ తినడానికి ఏదైనా సరే ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. అందుకనే ఇక్కడ ఆపేస్తారు. అన్ని లారీ వాళ్ళన్నా, బస్సు వాళ్ళన్నా, మామూలుగా మనలాంటి చిన్న బండ్లైనా సరే కానీ ఇక్కడ ఆపేస్తారు. సో అందుకే నేను కూడా ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడనే ఆపేస్తాను. ఎందుకంటే టీ కూడా బాగుంటది, చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ టీ తాగేస్తున్నాం కదా, టీ తాగేసి ఇక్కడ నుంచి కర్నూలు ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది, 15 నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా కర్నూలు నుంచి ఒక 200 కిలోమీటర్లు ఉంటుంది కడప. టోటల్ ఇక్కడ నుంచి 215 కిలోమీటర్లు ఉంటుంది కడప. మనకు అన్లోడింగ్ పాయింట్ ఎంత ఉంటుందో చూడాలి. కడప మాత్రం 214, 215 కిలోమీటర్లు ఉంటుంది. చూద్దాం. రోడ్లు అయితే పర్ఫెక్ట్ రోడ్లు, ఎందుకంటే 10 ఏళ్ళ కింద మొత్తం కచ్చ రోడ్లు మొత్తం డ్యామేజ్ ఉంటుండే. మొత్తం బ్యాండేజ్, రోడ్లకి బ్యాండేజ్ ఎలా వేస్తారో అలా ఉంటుండే. సో ఇప్పుడైతే బాగానే ఉండే. చూద్దాం. రోడ్లు అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నంద్యాల, కడప, నందికొట్కూరు ఆ రూట్ వెళ్తాము. స్ట్రేట్ వెళ్తే బెంగళూరు సైడ్ వెళ్తాము. ఇక్కడ నుంచి బెంగళూరు వచ్చేసి 350 కిలోమీటర్లు, 350 కిలోమీటర్స్ బెంగళూరు ఉంటది. లెఫ్ట్ తీసుకుంటే నంద్యాల 70 కిలోమీటర్లు, కడప 200 కిలోమీటర్లు ఉంటది. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, అంటే ఇప్పుడు కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఏం కన్ఫ్యూజ్ గారు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ గారు. మన కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు, మన మహబూబ్ నగర్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రైట్ తీసుకుంటేనేమో బెంగళూరు, ఈ లెఫ్ట్ తీసుకుంటేనేమో ఈ కడప రోడ్ లో వెళ్తుంది. కొంతమంది మ్యాప్ పెట్టకుండా వెళ్తా ఉంటారు కదా, సో చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఆ రూట్ లో వెళ్ళిపోతారు అనమాట చాలా మంది. ఎందుకంటే కొత్తలో 2015లో 16లో నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. కానీ రాను అలవాటు కాగానే మనకు అన్ని రూట్లు అనేది తెలిసిపోయినాయి కాబట్టి ఏది ఎలా ఏ రూట్ లో వెళ్తే బాగుంటది అనేది మనకు బాగా తెలుసు అనమాట. సో ఫ్రెండ్స్, మనకు కరీంనగర్ నుంచి అయినా అటు వరంగల్ నుంచి అయినా ఎవరైనా వచ్చినా కానీ, కొంతమంది రూట్ తెలియకపోయినా కానీ, మన ఫీడ్ లోకి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ
ఇక్కడ మాత్రం కంపల్సరీ ఆగి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే స్ట్రేట్ వెళ్తే బెంగళూరు, అనంతపూర్, అటు సైడ్ పెనికొండ అటు సైడ్ వెళ్తాము. లెఫ్ట్ తీసుకుంటే మాత్రము నందికొట్కూర్, నంద్యాల, కడప, చిత్తూరు ఆ రూట్ లో వెళ్తాం. ఇప్పుడైతే చూడండి, ఈ రోడ్ అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు అయితే చాలా ఘోరంగా ఉంటుండే రోడ్డు, ఇప్పుడైతే పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి కడప వరకు అసలు ఆగాల్సిన అవసరమే లేదు, నాన్ స్టాప్ ఒకటే. చాలా మంచిగా ఉంటది అనమాట రోడ్ మాత్రం. ఇప్పుడైతే మీకు రోడ్ అప్డేట్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఇక్కడైతే ఏం లేదు, ఎందుకంటే 200 కిలోమీటర్లు నాన్ స్టాప్ మంచిగా ఉంది అనమాట. ఒకప్పుడైతే బండి 50-60 స్పీడ్ దాటకపోతుండే, అట్లుండేది రోడ్డు. ఇప్పుడైతే 80-90 తగ్గాల్సిన అవసరం లేదు, అంత స్పీడ్ ఉంటుండే. కానీ ఓవర్లోడ్ వేసుకొని మాత్రం అంత స్పీడ్ వెళ్ళకండి, 60-70 లోపే వెళ్ళాలి ఓవర్లోడ్ వేసుకుంటే మాత్రం కంపల్సరీ. వర్షం మాత్రం లైట్ గా పడుతుంది. లైట్ గా అంటే ఇప్పుడు కొద్దిగా లైట్ గా తగ్గింది అనమాట. ఇంత ముందుకైతే కొద్దిగా ఎక్కువనే పడిండే, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. మెటీరియల్ కూడా అంత తడవలేదు వెనకాల, ఎందుకంటే వర్షం అనేది ఇటు ఎదురుగాలిలాగా కొడుతుంది కాబట్టి అసలు వెనకాల మెటీరియల్ కొద్దిగానే తడిచింది. మళ్ళీ మార్నింగ్ మనము ఎట్లా, నేను కొద్దిగా మధ్యలో ఆగుతాను, ఎందుకంటే కొద్దిగా ఎండ తాకినా గానీ, కొద్దిగా పొద్దున పూట గాలి తాకినా గానీ ఈ తడిచిపోయిన మెటీరియల్ అనేది ఆరిపోతుంది అనమాట. కస్టమర్ కూడా అంత తెలియదు. ఇక్కడైతే మనకు పెద్ద సబ్స్టేషన్ కనిపిస్తుంది కదా, ఈ కరెంటుది మొత్తం ఇక్కడ సబ్స్టేషన్ మొత్తము మనకు కర్నూలు ఉంది కదా, కర్నూలుకి మొత్తం ఇక్కడ నుంచే కరెంట్ సప్లై అవుతుంది అనమాట. చూడండి ఎంత పెద్ద సబ్స్టేషన్. కడప, నంద్యాల మొత్తము ఇక్కడ నుంచే పవర్ సప్లై ఉంటది అనమాట. చాలా పెద్దది ఇది. ఇక్కడ పనిచేసే వాళ్ళకు క్వార్టర్స్ లో, సపరేట్ క్వార్టర్స్ లో అట్లాంటివి అనేవి కూడా, ఇల్లు అనేవి కూడా ఇస్తారు. అది కూడా చూపిస్తాను. అసలు చాలా పెద్దది అనమాట ఇదైతే. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా విల్లాస్ టైప్ లా, ఈ క్వార్టర్స్ లో వచ్చేసి దీంట్లో వచ్చే ఆఫీసర్లు ఉంటారు ఈ బిల్డింగ్స్ లలో. ఇంకా వాళ్ళు బయటలో ఉండకుండా వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం గవర్నమెంటే అనమాట. అంటే హయ్యర్ డ్యూటీస్ కదా, చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉంటాయి వాళ్ళ డ్యూటీస్ కూడా. సేమ్ ఇలాగే మనకు కడపలో కూడా ఉంది. ఇట్లా చూస్తున్నారు కదా, వెనకాల అయితే కొద్దిగానే తడిచింది. అంటే వర్షం ఎదురుగాలి రావడం వల్ల మనకు మెటీరియల్ అనేది కొద్దిగానే తడిచింది, ఎక్కువ తడవలేదు. వర్షం కూడా కొద్దిగా తగ్గింది, ఎందుకంటే మార్నింగ్ టైంలో కొద్దిగా తక్కువ పడుతుంది వర్షము. ఇక్కడ ప్లాస్టిక్ మెటీరియల్ కాబట్టి మనకు ఏం కాలేదు. ఇక్కడ ఒక 2 గంటలు 3 గంటలు అంటే ఒక గంటన్నర వెయిట్ చేసి దాని తర్వాత బయటకు వెళ్తే మనకు మెటీరియల్ కూడా కొద్దిగా ఆరిపోయినట్టు అనిపిస్తుంది. సో మనమైతే పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము. మనకు డీజిల్ కూడా పాయింట్స్ అయితే తగ్గింది. సో మనం కూడా ఒక 800 డీజిల్ కొట్టించుకుంటే అన్లోడింగ్ పాయింట్కి వెళ్తాం. టోటల్ అమౌంట్ ఇవ్వగానే మనం అనేది డీజిల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకోవచ్చు. మనము 6:15కి అయితే పెట్రోల్ బంక్ లోకి వచ్చాము. ఇప్పుడు 9 అవుతుంది. అంటే కస్టమర్ ఒక 1 అవర్ డీలే చేశాడు. ఫోన్ లేపలేదు, ఫోన్ కలవలేదు, వాచ్ రూమ్ లో ఉన్నా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి చెప్పాడు. సో దానివల్ల అయితే మనకు డీలే అయిపోయింది. దీని వర్షం అయితే అసలు కొద్దిగా కూడా తగ్గట్లేదు. చూడండి, అసలు 9 నుంచి నాన్ స్టాప్. ఇక ఏదో వర్షం కొద్దిగా తగ్గింది కదా, ఆపుకుందాము, మెటీరియల్ కొద్దిగా తడిచింది కదా, అది ఆరిపోతుందేమో అని మనం అనుకున్నాము. కానీ ఇదైతే అసలు ఆగట్లేదు, నాన్ స్టాప్ వస్తూనే ఉంది. ఏం చేస్తాం, తప్పదిగా. ఇప్పుడైతే మనకు 60-70 కిలోమీటర్లు ఉందేమో అనుకున్నాము. కస్టమర్ లొకేషన్ పంపించగానే 90 కిలోమీటర్లు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం. వెళ్ళాక మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా మనమైతే పొద్దున్నే తింటున్నాము, 11 అవుతుంది. ఈ టైంలో టిఫిన్ చేస్తున్నాము. మా అమ్మ అయితే బయట తినద్దు అని చెప్పేసి నైట్ చపాతీలు పెట్టింది. ఇంకా అదే చపాతీలు తింటున్నాము. ఎందుకంటే ఇంకా బయట అయితే ఎక్కువ ఖర్చు అని చెప్పేసి మా అమ్మ కొద్దిగా ఆలోచిస్తుంది. అందులో ఒకటి, మొన్న బాగల్కోట్ వెళ్ళాం కదా, బాగల్కోట్ వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ కూడా సరిగ్గా లేకుండే. సో దానివల్ల అప్పటి నుంచి కొద్దిగా చపాతీలు పెట్టడం స్టార్ట్ చేసింది. అంత ముందుకైతే చపాతీలు పెట్టకపోతుండే. మన బాగల్కోట్ పోయినప్పటి నుంచి అక్కడ ఫుడ్ సరిగ్గా లేదమ్మా అది అని అంటే, సరేలే నేను చేసి పెడతా అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ
మనకు చపాతీలు అయితే రెడీ చేసి పెడుతుంది మా అమ్మ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినేసి తార్పలు అవన్నీ ఇప్పేసి తాడిప్పేసి ఇంకా అన్లోడ్ చేయించేస్తాం. ఇదే షట్టర్ అన్నమాట, దీంట్లోనే మొత్తం అన్లోడ్ అవుతుంది. గోదాం అనమాట వీళ్ళది. మన బండి అయితే అన్లోడింగ్ పెట్టాము, బండి అయితే అన్లోడింగ్ అవుతుంది. ఇదైతే గోదాము. అందులో ఒకటి వచ్చేసి మన టైర్కి అయితే గాలి కూడా చాలా తగ్గింది. పంక్చర్ అయితే కాలేదు, ఎందుకంటే లోడ్ బండి కాబట్టి పంక్చర్ అయితే తొందరగా తెలిసిపోయేది. పంక్చర్ ఏం కాలేదు. మనమైతే అన్లోడ్ కాగానే టైర్ అనేది మొత్తం 4 టైర్లు ఎయిర్ చెక్ చేసుకుంటే అయిపోతుంది. సో వర్షం పడడం వల్ల మనకైతే ఆ తాడులు ఉన్నాయి కదా, ఈ తార్పల నుంచి ప్లాన్ పెట్టేసి కుదరదు. అక్కడ తాడులు అయితే పెట్టారు వర్షం పడకుండా. ఇవి ఎందుకంటే ప్లాస్టిక్ అట్టయి కదా, ఏమైనా తడుస్తాయేమో అని చెప్పేసి మొత్తం ఇలా పెట్టారు. ఇంకా లోపటి నుంచి లోపలికే అన్లోడ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడైతే అన్లోడ్ కాగానే ఇంకా కంటిన్యూగా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరికీ ఫోన్ కొట్టాలి, ఏదైనా కిరాయిలు ఉంటే చెప్పండి అని చెప్పేసి. మన బండి అయితే అన్లోడ్ అయిపోయి ఇక్కడ పెట్రోల్ బంక్ ఒకటి వచ్చింది కడప దగ్గర, సర్కిల్ దగ్గర. అయితే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాం, వేరే కిరాయి కోసం ఏదన్నా ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని అందరికి ఫోన్ చేస్తా ఉన్నాను. ఇక్కడైతే ఈ మనిషి ఉన్నాడు కదా, అసలు డ్రైవర్లకు ఎంత హెల్ప్ చేస్తున్నాడంటే, అక్కడ ముంగట ఆర్టీఓ ఉన్నారు, పట్టుకుంటున్నారు, మీరు చూసి వెళ్ళండి అని చెప్పేసి చాలా మందికి అయితే చెప్తున్నాడు. చూడండి అక్కడ లారీ వస్తుంది కదా, ఆగు అక్కడ ముంగట రాస్తున్నారు అని చెప్పేసి అందరికి చెప్తున్నాడు అనమాట. ఏదైనా ఓవర్లోడ్ వేసుకెళ్ళినా కానీ ఆగండి అని చెప్పేసి. చూడండి అక్కడ నుంచి ఇంకో వెహికల్స్ వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళకు కూడా చెప్తున్నాడు. చూడండి అక్కడ ముంగట రాస్తున్నారు, ఆర్టీఓ వాళ్ళు ఉన్నారు, ఓవర్లోడ్ ఏదైనా ఉన్నా కానీ పేపర్ వ్యాలిటీ లేకపోయినా కానీ ఆగండి అని చెప్పేసి ఆపుతున్నారు. అట్లా చెప్తేనే ఇక్కడ మన ముంగట ఒక డీసీఎం వచ్చింది కదా, ఆ డీసీఎం అలాగే ఆపారు. ముంగట ఈ డీసీఎం కూడా తిప్పుకొని ఇలా పెట్టుకున్నారు. సో అతనైతే అందరికి నిజంగా కొందరు 100లో 1000కో ఒకరు ఉంటారనమాట అట్లా హెల్ప్ చేసేవాళ్ళు. 2 గంటలకు వచ్చాం. అసలు 2 గంటలకు వచ్చినాక కూడా అసలు చాలా మందికి ఫోన్ చేశాను. ఇక్కడ నాకు కడపలో ఒక 2-3 తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చేశాను. మదనపల్లికి చేశాను, ఇక్కడ నుంచి 130-140 కిలోమీటర్లు మదనపల్లి, అక్కడ కూడా చేశాను. ఎక్కడ రెస్పాండ్ రాలేదు. సో నాకు తెలిసి ఈ రోజు ఇక్కడనే ఆల్ట్ అనుకుంటా, ఇక్కడనే పెట్రోల్ బంక్ దగ్గరనే ఆల్ట్ అయిపోయి రేపు పొద్దుగాలనే ఎట్లా అయినా సరే కంపల్సరీ కిరాయి తీసుకోవాలి. సో మన వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. మనకి ఈ కిరాయి వచ్చేసి 12,000 కిరాయి, మనకి డీజిల్ 4,000 అయ్యింది, టోల్ గేట్లకు 700 అయింది, మా ఖర్చు వచ్చేసి ఒక 300 అయింది. ఓకే, ఇప్పుడైతే మనం ట్రిప్ ఎండ్ చేస్తున్నాము. వీడియో కూడా చాలా లెంత్ పెద్దగా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.